సందీపన ఈరోజు దాదాపుగా అంటే సాయి చందన్న మన దగ్గర నుంచి దూరం అయ్యి సంవత్సరం అవుతుంది. ఆయన త్యాగాలు కానీ, ఆయన పాట కానీ, ఆయన పోరాటం కానీ మనం మరవలేం. సహచరులు మీరు అంతే, ఎందుకంటే మీరు కూడా కొన్ని వందల వేల వేదికలు పంచుకున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ప్రథమ వర్ధంతి జరుపుకుంటున్నాం, బాధపడుతూ జరుపుకుంటున్నాం. సో ఏ విధంగా ఫీల్ అవుతుంది? నిజానికి సాయి చందన్న చనిపోయి 1 year అవుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో తను లేడు అనే దానికంటే ఎక్కువ తను మా పాటలలో, మా మాటలలో, తను వేసినటువంటి ప్రతి వేదికలో తన పాటతోటి, తన మాటతోటి మేము ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. సాయి చందన్న భౌతికంగా మా మధ్యలో లేకున్నా కూడా ఈరోజు అనేక మంది వందలాది లక్షలాది ప్రజల నాలుకలలో తన ఒక పాటలాగా, తన ఒక మాటలాగా ఉన్నాడు. నిజానికి చాలా మందికి ఈ సభకు వస్తున్నప్పుడు ఇలా సాయి చందన్న వర్ధంతి ఉన్నదంటే అప్పుడే 1 year అయిందా, అప్పుడే సంవత్సరం అయిందా, అప్పుడే అసలు మొన్ననే అనిపిస్తున్నది కదా అని చాలా మంది ఒక బాధను వ్యక్తం చేసినటువంటి సందర్భం. కాబట్టి సాయి చందన్న లాంటి ఒక మహాగాయకుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక దాడులు కావచ్చు, ముఖ్యంగా SC ST BCల మీద ఒకవైపు అదే పాలమూరు జిల్లాలో, తను ఏ పాలమూరు జిల్లాలో అయితే పుట్టిండో అదే పాలమూరు జిల్లాలో ఇప్పటికే 2-3 వరుస హత్యలు జరిగినాయి. ఇట్లాంటి హత్యల మీద కావచ్చు, రైతు ఆత్మహత్యల మీద కావచ్చు, ఇట్లా అనేక వాటి మీద తన పాటతోటి, తన మాటతోటి ఎక్కుపెట్టి ఈరోజు ప్రశ్నించేటువంటి ఒక గలంలాగా నిలబడేటాడు. కాబట్టి సాయి చందన్న లేని లోటు ఎవ్వరము కూర్చోలేనిది ఈ తెలంగాణ సమాజంలో. కాబట్టి ఎక్కడ ఉన్నా తన ఆత్మకు శాంతి చేకూరి, ముఖ్యంగా అనేక మంది కళాకారులను మీ యోయో టీవీ ద్వారా ఈరోజు తెలంగాణ సమాజానికి అందించినటువంటి సందర్భం మొదటి నుంచి చూస్తున్నాం. రాజ్ న్యూస్ తర్వాత కళాకారులను ఇంటర్వ్యూ చేసి కళాకారులను గొప్ప వాళ్ళను మీరు కూడా తన యొక్క కుటుంబాన్ని, తన జీవితాన్ని కూడా మీ యోయో టీవీ ద్వారా ఈ ప్రజలకు అందించడం. కాబట్టి సాయి చందన్న లేని లోటు ఎవరం పూడ్చలేనిది. మళ్ళొక్కసారి ఈ వేదిక నుంచి మీ యోయో టీవీ తరఫున కూడా జోహార్ సాయి చందన్న, జోహార్ సాయి చందన్న. ఒక పాట ఆయన గురించి గుర్తు చేసుకుంటాం. నీ పాట పోరాట నావయ్యి నడిపింది సాయన్న సాయి చందన్న, నీ పాట పోరాట, నీ పాట బానిస సంఖ్యలను దించే సాయన్న సాయి చందన్న, నీ పాట పోరాట బాటయి నడిపింది సాయన్న సాయి చందన్న, నీ పాట పోరాట బానిస సంఖ్యలను దించే సాయన్న సాయి చందన్న. ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఏదరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఏ దారిలో వస్తావో పాటమ్మా బిడ్డవై. సాయన్న నీ గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్న నీ మరణం దల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతవో జనగుండేల సప్పుడువై. ఈ విధంగా తను భౌతికంగా లేకపోయినా కూడా మేము పాడే ప్రతి పాటలో, మేము మాట్లాడే ప్రతి మాటలో, మేము కొట్టే ప్రతి డప్పులో తను ఖచ్చితంగా మాలో ఉంటాడని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ జోహార్ సాయి చందన్న. థ్యాంక్ యూ సో మచ్.